ఆ, ఒక మాట అంటారు పోతన గారు. పోతన గారు అంటే మీకు తెలిసి ఉంటుంది కదా. పోతన, ఐ విల్ జస్ట్ సెర్చ్ ఫర్ పోతన ఇమేజెస్. రైట్, హీ ఈజ్ పోతన. సి, హీ ఈజ్ పోతన. పోతన, హీ ఈజ్ పోతన. రైట్. చచ్చుచు పుట్టుచున్ మరల చిందుచు చేయవారికిన్ జిచ్చెర పుట్టునే పరులు చెప్పుననైనా ఈ నిచ్చినైనా విజయచ్చనైనా కావనలకు ఏకినైనా హరి ప్రబోధం అంటారు. ఇన్ని మొదలుకొని శరీరాన్ని పట్టుకొని ఇదే నేను అనేటటువంటి అజ్ఞానంలోనే ఉండిపోయి చిట్ట చివరికి అయ్యో నేనుండనరా అని బాల్యాదిశ్యపు జగ్రదావిశ్యపు సవస్థాదితి వ్యావృత్త సవర్తమాన మదిచ్చంతి స్ఫురత్తం తదా అంటారు దక్షిణామూర్తి స్తోత్రంలో. ఒక పక్క అవస్థలు మారిపోతున్నాయి, ఒక పక్క చూస్తే శరీరంలో మార్పు వచ్చేస్తుంది. ఆ శరీరం జర్జరీభూతమైపోతుంది. నేను ఇలా ఉంటాను అనుకుంటున్నావేమో, నేను ఉండను, వెళ్ళిపోతాను అని హెచ్చరిక చేస్తుంది. అయినా కూడా ఇంకా శరీరాన్నే పట్టుకొని పాకులాడుతూ ఇది ఉండిపోతుందని ఎటువంటి తాదాత్మ్యతతో జీవితాన్ని అంతటినీ గడిపి తుట్టతుతన ఏదో ఒకనాడు కొంప ముంచి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లు చక్కదిద్దుకోవడానికి కాలం లేదు కనుక, ఆనాడు వాడు చేసేది లేదు కనుక ప్రారంధం ఏమిటి సంపాదించుకున్నాడో దాంతో మళ్ళీ తిరిగి పరమేశ్వరుని నిర్ణయించినటువంటి అనేక యోనులోకి ప్రవేశిస్తాడు. కానీ నిజానికి ఈ శరీరంతో మనకు ఎందుకు వచ్చాం? ఆ ప్రయోజనాన్ని మనం నిర్వర్తించుకోవడం కోసం హృదయాన్ని విప్పి పరమేశ్వరుడి యొక్క పాదముల దగ్గర పెట్టి ఆర్తితో భగవంతుడిని స్తోత్రం చేయడం, భగవంతుడిని ప్రార్థన చేయడం కూడా మనకి నిజమునకు చేత కాదు. అందుకని ఎలా ప్రార్థన చేయాలో నేర్పారు శంకరాచార్యులు మనకి సౌందర్యలహరిలో. అంత అద్భుతమైనటువంటి మాట మాట్లాడతారు. అందరూ రాలేర్రా, భగవన్నామాన్ని చెప్పడం, భగవంతుణ్ణి స్తోత్రం చేయడం, పరమేశ్వరుని యొక్క కృప నా యందు ప్రసరించాలని కోరుకోవడం, ప్రయత్నపూర్వకంగా అమ్మవారి యొక్క పాదముల దగ్గర కూర్చొని ఏ కొరక లేకుండా తల్లి పాదముల యొక్క తల్లి సేవ చేయడం ప్రధాన ఉద్దేశం. అమ్మ పాద కైంకర్యం చేయగలిగినటువంటి మనుష్య జన్మకి మాత్రమే ఉన్నటువంటి గొప్ప అదృష్టం. ఎందుచేతనంటే దుర్లభం కై మీద అవుతుంది అంటారు శంకరాచార్యులు వారు. మిగిలినవన్నీ గొప్ప విషయాలు అనుకుంటున్నామేమో. ఐశ్వర్యం గొప్పదని కాదు, అందం గొప్పతనం కాదు, శరీరం పొడుగ్గా ఉండటం, పొట్టిగా ఉండటం, విశేషమైనటువంటి బలం కలిగినటం ఇవన్నీ గొప్పతనాలు కావు. ఇవన్నీ పరమేశ్వరి విభూతి. ఒకనాడు నువ్వేదో పుణ్యం చేశావు, ఈనాడు వచ్చాయి. అన్నిటికన్నా గొప్పది ఏదో తెలుసా? మూడే మూడు: మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుషుల్ని ఆశ్రయించడం. ఈ మూడు దొరికేవి కాదు. అందులో మీకు మొట్టమొదటి అనుకోకుండా మనుష్యుడివై జన్మించావు కాబట్టి నువ్వు ఒక్కడవే నోరు విప్పి వాక్కు అనేటువంటి ఆధారాన్ని వాడి నీ మొర భగవంతుడికి చెప్పుకోగలవు. భగవంతుణ్ణి చేరుకోవడానికి అవసరమైనటువంటి వాక్కుని ఉపయోగించుకునేటటువంటి అదృష్టం కలిగినటువంటి ప్రాణి ఏదైనా ఉంది అంటే ప్రపంచంలో ఒక్క మనుష్య జన్మే. అటువంటి మనుష్య జన్మ పెట్టి కూడా భగవంతుడిని చేత కావట్లేదని సౌందర్య లహరిలో అమ్మవారిని తాను ప్రార్థన చేస్తున్నట్టుగా అడ్డుపెట్టి శంకర భగవత్పాదులు ఎంత అందమైనటువంటి శ్లోకం ఇచ్చారంటే, కృషాద్ రాగీయశాద్ దరదలిత నీలోత్పల రుచా దరీయాం సం దీనం శ్రపయ కృపయా నామపిశివే అని నా యందర్నో భవతి నచతే హానివీయత వనీవ హర్మేవ్య సమతల నిపోహితవ అంటారు. ఎంత గొప్ప శ్లోకం అంటే ఇది. ఇందులో అంటారు, అమ్మా దృశాద్ రాగీయస్య, ఈ దృష్టి ఉన్నదే, ఆ దృష్టి ఈ బ్రహ్మాండాలన్నీ ఎంత ఉన్నాయో నేను అనుకుంటున్నాను. ఈ బ్రహ్మాండములన్నీ కలగలిసిన తర్వాత ఒక పెద్ద విశ్వం ఇవన్నీ ఎంతవరకు ఉన్నాయని నేను అనుకుంటున్నానో అంతవరకు చూడగలిగినటువంటి నేత్ర సంపద కలిగినటువంటి దానివి. నా దృష్టి ఏదో అక్కడ వరకు కనబడుతుంది, ఇంకొకరి వరకు కనబడుతుంది. నీ దృష్టి అలా కాదమ్మా. నీ దృష్టి ఈ విశ్వం ఎంతవరకు ఉందని నేను ఊహించగలను. ఆ విశ్వము కన్నా దూరము వరకు వెళ్ళగలిగినటువంటి చూపు కలిగినటువంటి దానివి. ఇది అమ్మతనం. అమ్మ అంటే అమ్మకి మాత్రమే ఉండే లక్షణము. అమ్మ వంట చేసుకుంటుంటుంది, ఇంకా తన లక్షణము యందు తను
స్థైర్యంతో ప్రవర్తించడం చేత కానటువంటి పిల్లవాడు, ప్రమాదాన్ని కొలించుకునేటటువంటి నైజం ఉన్నటువంటి పిల్లవాడు, ఇంకా పరిణితి చెందనటువంటి వయస్సు ఉన్నటువంటి పిల్లవాడు ఎక్కడో ఇంటి పెరట్లో ఆడుతుంటే అమ్మ ఇక్కడ వంట చేస్తూ ఉంటుంది, కానీ దృష్టి అంతా పిల్లాడి మీదే ఉంటుంది. వస్తుంటుంది, ఒకసారి ఆ మేడ నుంచి పిల్లవాడు ఏం చేస్తున్నాడో చూస్తూనే ఉంటుంది. రాత్రి నిద్రపోతుంటుంది. చూడండి ఎంత చిత్రంగా ఉంటుందంటే సృష్టి. అప్పటి వరకు అమ్మ ఎక్కడో కాలేజీలో చదువుకుంటుంది. అమ్మ ఎప్పుడు ఏం పసిపిల్లల్ని ఎత్తుకొని ఎరగదు. ఎప్పుడు కాలేజీ పుస్తకాలు అమ్మ వండి పెడితే కాలేజీ పట్టుకోవడం, అమ్మ గబగబా యూనిఫామ్ తీసుకొస్తే వేసుకోవడం, గబగబా కాలేజీకి వెళ్ళిపోవడం. ఒక్కనాడు వంటిట్లోకి వెళ్ళి పొయ్యి దగ్గర వంట చేసి ఎరగనటువంటి అమ్మాయి వివాహమై ఓ పిల్లవాడు పుడతాడు. పుడితే ఎంత నిద్రలో కూడా తను నిద్రపోతుంటుంది, పిల్లవాడు నిద్రపోతూ ఉంటాడు. తన ప్రమేయం లేకుండానే నిద్రపోతున్నటువంటి పిల్లవాడిని తన దగ్గరికి లాక్కొని పిల్లవాడి యొక్క క్షేమాన్ని నిద్రలో కూడా ఆవిడ కోరుకుంటూ ఉంటుంది. అంత జాగ్రత్తగా గుండెలకు హత్తుకుంటుంది. ఎవరిచ్చారు ఇది? పరమాచార్య ఒక మాట అంటుంటారు, నీకు అమ్మలో సృష్టి అంతా ఉందిరా, భగవంతుడిని ఎక్కడ చూస్తావు? భగవంతుడు అమ్మలోనే ఉన్నాడు. భగవంతుడు అంటే 3 లోకములకు, 3 కాలములకు, 3 మూర్తులకు పోతన గారు అష్టమ స్కందంలో ఆయనే సృష్టికర్త, ఆయనే స్థితికర్త, ఆయనే లయకర్త. ఒక్క అమ్మలో నీకు సృష్టికర్తను చూడొచ్చు, స్థితికర్తను చూడొచ్చు, లయకర్తను చూడొచ్చు. అమ్మ తను తిన్న అన్నాన్ని గుర్తెరగనటువంటి స్థితిలో కడుపులో చీకట్లో పడిపోయి ఉన్నప్పుడు తను తిన్న అన్నంలో ఉన్నటువంటి సారాన్ని సప్తధాతువులుగా మార్చి శరీర నిర్మాణంలో తన వంతు పాత్ర పోషించింది, ఆవాసం ఇచ్చింది. తన శరీరం వికారం చెందుతున్నా సరే తనకొక బిడ్డడు పుడతాడు అని మురిసిపోయింది. తను మృత్యు సదృశమైనటువంటి కష్టాన్ని ఎదుర్కొని పిల్లవాడికి జన్మనిచ్చింది. పిల్లవాడు తల్లికి కృతజ్ఞతలో పిల్లవాడు తల్లికి కృతజ్ఞత చెప్పాల. వాడికి ఏం తెలుసు కనుక వాడు ఏడుస్తాడు. అమ్మ తన రక్తాన్ని పాలగా మార్చి పట్టేస్తే వాడు తన చిన్న చిన్న కాళ్ళతో అమ్మ గుండెల మీద తంతాడు. అమ్మ చిన్న చిన్న పదాలు తీసి ముద్దు పెట్టుకుంటుంది. ఒకనాడు ఆవిడ సృష్టించింది, ఒకనాడు పాలిచ్చి పోషించింది. ఇది ఎవ్వరూ చేయని పని. కన్న తండ్రి కూడా ఈ పని చేయలేడు. జగత్తు నిలబడుతుందంటే కేవలం అమ్మ ప్రేమ ఒక్కటే ఆధారం. అమ్మ ప్రేమ అనేటువంటిది, దాన్ని ఒక్క 5 నిమిషాలు ఈ జగత్తులో ఆపండి, ఈ సృష్టి ఆగిపోతుంది.